మనతో జేఈ మెయిన్ 2026 సంబంధించిన మరో స్టూడెంట్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్, నా పేరు ఆర్యన్. నాకు జేఈ మెయిన్స్లో 99.97 వచ్చింది. సో జేఈలో 99.97% వచ్చింది. సో అడ్వాన్స్ ప్రిపరేషన్ ఎలా ఉంది ప్రజెంట్? ఓకే, చాలా మంచిగా నడుస్తుంది. వీళ్ళు ఇచ్చిన టెస్ట్ పేపర్స్ చాలా బాగున్నాయి, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, బాగుంది. జేఈ కోసం ఫస్ట్ ఇయర్ నుంచి చదవడం స్టార్ట్ చేసేవా, లేకుంటే సెకండ్ ఇయర్ నుంచి చదవడం స్టార్ట్ చేసేవా, లేకుంటే ప్రీవియస్ స్కూలింగ్ నుంచి చదవడం స్టార్ట్ చేసేవా? నాకు స్కూలింగ్లోనే ఉంది. నేను 8th క్లాస్తోనే శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యాను. అక్కడ వాళ్ళు నాకు మంచి ఫౌండేషన్ ఇచ్చారు. కంప్లీట్గా అడ్వాన్స్ సిలబస్ 8th క్లాస్తోనే స్టార్ట్ చేశారు. సో నాకు ఇంటర్ చాలా ఈజీ అయిపోయింది. సో ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎక్కువగా చాలామంది స్టూడెంట్స్ థియరీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో స్టూడెంట్స్కి యాజ్ ఏ మంచి పర్సంటేజ్ వచ్చిన ఒక స్టూడెంట్ ర్యాంకర్గా నువ్వు ఇచ్చేటువంటి అంటే థియరీ కావచ్చు లేకుంటే జేఈ కోసం సో ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది? రెండింటిని ఏ విధంగా డివైడ్ చేసుకొని చదివితే బాగుంటుంది? సో ఇది ఎలా అంటే ఫస్ట్ మనం కంప్లీట్గా మేథ్స్ మీద ఫోకస్ చేయాలి, అంటే కంప్లీట్ స్టార్టింగ్ వరకు. సో థియరీ ఎగ్జామ్స్ బిగినింగ్లో ఆ టైంలో కొంచెం చూసుకుంటే ఈజీ అయిపోతుంది. థియరీ ఎగ్జామ్స్ ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ని రాయడం అంతే. సో నీకు కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే థియరీ ఎగ్జామ్స్ రాయడం ఇస్ సింపుల్, దట్స్ ఇట్. సో 3 సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్టులో నీకు టఫ్గా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? నాకు టఫ్ అనిపించింది ఫిజిక్స్. సో ఫిజిక్స్లో ఎక్కువగా డౌట్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ఐడియాస్ ఫాలో అయ్యేవాడివి? నాకు డౌట్స్ వచ్చినప్పుడల్లా నేను ఫ్యాకల్టీనే కన్సల్ట్ అయ్యేవాడిని. సార్ అయితే చాలా బాగా డౌట్స్ క్లారిఫై చేసేవారు. జేఈ మెయిన్స్ కోసం ప్రత్యేకంగా ఏమైనా టెస్ట్ సిరీస్ రాసేవా? శ్రీ చైతన్య వాళ్ళు పెట్టిన టెస్ట్ పేపర్స్ అయితే చాలా బాగున్నాయి. అవే కంప్లీట్గా సాల్వ్ చేశాను, అవే ఎర్రర్ సాల్వ్ చేశాను అంతే. మంత్లీ ఎన్ని టెస్టులు రాసేవాడు? మంత్లీ 4 to 5 రాసేవాడిని మెయిన్స్ పేపర్స్, ఇంక్లూడింగ్ అడ్వాన్స్ కూడా పెట్టేవాళ్ళు వాళ్ళు. సో అడ్వాన్స్తో పాటుగా అడ్వాన్స్ మెయిన్స్ 2 కలిపి రాసేవాడు మంత్లీ. సో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేటువంటి నోట్స్ ఏవైతే ఉంటాయో అవే చదివేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో జేఈ కోసం మెయిన్స్ కావచ్చు లేకుంటే అడ్వాన్స్ కోసం కావచ్చు, సో మనకు మంచి పర్సంటేజ్ కోసము ఇన్స్టిట్యూట్ బుక్స్ చదివితే బాగుంటుందా, ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చదవాలా? అంటే ఇన్స్టిట్యూట్ బుక్స్ అయితే కంప్లీట్లీ అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. మనకి మెయిన్స్ కోసం కొన్ని థియరీ స్టేట్మెంట్స్ వస్తాయి, అవి ఎన్సీఆర్టీ నుంచి కవర్ చేస్తే చాలా బాగుంటాయి. సో కంప్లీట్ మెయిన్స్ కోసం అయితే ఎన్సీఆర్టీ కంపల్సరీ, అండ్ అడ్వాన్స్లో ప్రిపరేషన్ చేసుకుంటే శ్రీ చైతన్య ఇంటిగ్రేటెడ్ బుక్స్ ఉంటాయి, అవి కంపల్సరీ చదవాలి. పర్ డే నీ యొక్క ప్రిపరేషన్ ఎన్ని అవర్స్ ఉంటుండే? అరౌండ్ 12 to 13 అవర్స్ కాలేజ్లోనే ఉంటా. సో ఆల్మోస్ట్ కంప్లీట్లీ 12 అవర్స్ చదువుకుంటూనే ఉంటా. అంటే నువ్వు కాలేజ్లో చదివిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా రివిజన్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఫెడ్ అయి ఉంటాం, కానీ షార్ట్ నోట్స్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు లైట్గా. స్టూడెంట్స్ మీ క్లాస్మేట్స్ కావచ్చు లేకుంటే మీ జూనియర్స్ కావచ్చు, సో చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ నువ్వు గమనించినటువంటిది ఏంటి? సో మిగతా వాళ్ళు ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఇది చాలా మంచిది కాదు. టీచర్స్ చెప్పింది ఫాలో అవడం చాలా మంచిది, అండ్ ఎర్రర్ కరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రాసిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎందుకు తప్పైనాయని బాగా వాటిని చూసుకోవాలి. చాలామంది అవి చేయట్లేదు, దీనివల్ల మార్క్స్ పోతున్నాయి. సో ఇది నేను చేశాను అందుకే. సో ప్రీవియస్లో నీ ప్రిపరేషన్లో నువ్వు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? ఇనీషియల్గా నేనైతే ఎక్కువ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాయి, చాలా తప్పు. ఫస్ట్ మనకి కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాతనే టీచర్స్ నుంచి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాతనే మనం ప్రాబ్లమ్స్ చేయడం స్టార్ట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. సో దోస్ హు ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2027-28 నోటిఫికేషన్స్, వారికి ఒక ర్యాంకర్గా ఒక స్టూడెంట్గా నువ్వు ఇచ్చేటువంటి సలహాలు? కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి, ఎప్పుడు టెన్షన్ పడకూడదు, టెన్స్ ఉండకూడదు, కంప్లీట్ చిల్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఫ్రీ మైండ్తో ఉండాలి కంప్లీట్గా. సో నీ గోల్ అంటే నెక్స్ట్ నువ్వు ఏ కాలేజ్కి వెళ్ళి బీటెక్ చదవాలనుకుంటున్నావు? ఐఐటి? సో ఆబ్వియస్లీ ఐఐటి ముంబై, సిఎస్సి ఉంటుంది. థ్యాంక్ యూ.